హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు తెలంగాణ జనసమితి నేతలు. టీజేఎస్ చీఫ్ కోదండరాం ఎమ్మెల్సీ కాకుండా కేటీఆర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పారు. కోదండరాంపై కోర్టులో వేసిన పిటిషన్ను వెంటనే విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు టీజేఎస్ నేతలు. కోదండరాం గారి ఎన్నికను అడ్డుకోవడం చట్ట విరుద్ధం. ప్రజాస్వామ్యానికే ఇది ఒక మాయని మచ్చ. మరి కేసీఆర్ చేస్తున్నటువంటి కుట్రలను తెలంగాణ ప్రజానికం, తెలంగాణ ప్రజాస్వామికవాదులు, తెలంగాణ ఉద్యమకారులు, నిరుద్యోగులు, తెలంగాణ జనసమితి శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ చేసినటువంటి కేసుని వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు కేసును విత్డ్రా చేసుకోకుండా యథావిధిగా కోర్టులని మేనేజ్ చేస్తూ లేకుంటే కోర్టుల చుట్టూ ఈ కేసును తిప్పడానికి ప్రయత్నిస్తే మరొక్కసారి తెలంగాణ ప్రజానికం నుంచి తీవ్ర ఎదురుదాడి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు నిరసనలకు, దిష్టిబొమ్మ దగ్ధలకే పరిమితమైనటువంటి తెలంగాణ సమాజం రానున్న లోక్సభ ఎన్నికల్లో మీకు ఒక్క సీటు కూడా లేకుండా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఊరూరా తిరుగుతాం, ఇల్లు తిరుగుతాం, గడప గడప తిరుగుతాం. కేసీఆర్ కుట్రలను బహిర్గతం చేసి తెలంగాణ నుంచి నిన్ను తరిమి కొట్టేంత వరకు ఉపకరించేది లేదు. మేము సిద్ధంగా ఉన్నాం. కేటీఆర్ నిన్ను ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజులు దగ్గరగా ఉన్నాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి తెలంగాణ సమాజం అంతా ఈ ఆపద సమయంలో ఉద్యమకారుడికి, తెలంగాణ సేనానికి, తెలంగాణ ఉద్యమ రథ సారథికి అండగా ఉండాలని చేతులు జోడించి ప్రజానీకానికి